బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు సుమారు మీ చిన్నప్పటి నుంచి కూడా మీ లైఫ్ అంతా కూడా ఈ సినీ ఇండస్ట్రీలోనే సాగుతూ ఉంది యాజ్ ఎ రైటర్గా మొత్తం అన్నీ. కానీ సార్ మీరు డైరెక్టర్ అవ్వాలని అనుకునింది ఎప్పుడు సార్? అంటే ఎవరైనా కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ రెండే ఉంటాయి. ఫస్ట్ అయితే హీరో అయిపోదాం అని అనుకుంటారు. ఎందుకంటే అర్థం మనల్ని ప్రపంచంలో మోసం చేసేది అర్థమే కాబట్టి ఎవరికైనా చూడగానే మనం పాటలు పాడుకున్నా రీల్స్ చేసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఇది అందరూ ఎందుకు రీల్స్ చేస్తున్నారు, ఎవరికైనా అందంగా ఉన్నామని ఫీలింగే కదా ఫస్ట్. అది అలా ఉండాలి, అది ఆ కాన్ఫిడెంట్గా ఉండాలి కాబట్టి అది ఫస్ట్ హీరో అయిపోదాం అనుకుంటాం. కాలక్రమేణా తెలుస్తుంది నువ్వేమవ్వాలో ఇక్కడ పరిస్థితులు తెలియజేస్తాయి. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ వచ్చి కోరిక ఏంటంటే డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. ఎవరు 24 క్రాఫ్ట్స్లో అవ్వచ్చు, లేదా దానికి సినిమా ఫీల్డ్కి అనుసంధానంగా అవగాహన ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు. బయట నుంచి సాఫ్ట్వేర్లో చేస్తున్నా కూడా డైరెక్టర్ అయిపోదామనే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతారు. సో దానికి అల్టిమేట్గా అదే గోల్ ఉంటుంది కాబట్టి నాకు అలాగే అనిపించింది డైరెక్టర్ అవ్వాలని. ఆ ప్రయత్నాల్లో ఎప్పుడు అయితే అప్పుడు అనమాట. నాకు లక్కీగా మా సినిమాకి రమణారెడ్డి గారు దొరికారు. ఆయన డైరెక్టర్ మనిషి అనమాట. అంటే డైరెక్టర్ ఐడియా అని ఆయన చాలా ఆయన జడ్జ్మెంట్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. ఓకే. ఆయన బిజినెస్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయనకి అదే చెప్తూ ఉంటారు. సో ఆయన దొరకడం అదృష్టం. నేను చెప్పగానే ఆ పాయింట్ చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇమీడియట్లీ చేస్తున్నామండి అని చెప్పేసి ఆయన అట్లాగే చేశారనమాట. అంటే ఈ రోజుల్లో చాలా రేర్గా చూస్తాం. అంటే నోటు కాకుండా నోటి మాటనే అంత పవర్ఫుల్గా చెప్పే, అంటే అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన. అంటే మీ దగ్గర నుంచి మేము ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసాం, అంటే యాజ్ ఎ డైరెక్టర్గా. కానీ సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ 2024లో పడాల్సి వచ్చింది అయిందా అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది అని. అదేనండి. అంటే ముందు నేను మధ్యలో ఏమనుకున్నా అంటే ఫస్ట్ డైరెక్షన్లోకి వెళ్తే అందరికీ హీరోలు అనేది ఎంతవరకు ఇస్తారో తెలియదు ఫస్ట్. అది ప్రాసెసింగ్ అనమాట డైరెక్టర్ అనేది. ఇప్పుడు రైటర్గా అనేది ఒక 15 రోజుల్లో ఒక స్క్రిప్ట్ వెర్షన్ రాసి ఇచ్చేయచ్చు. అది సీరియల్లో రాసుకున్నా, లేకపోతే సినిమా రాసుకున్నా, వెబ్ సిరీస్ రాసుకున్నా ఎప్పుడు పని ఉంటుంది. ఇప్పుడు అందరికీ పని ఉంటుంది, ఇంతకు ముందులా కాదు. సో డైరెక్షన్ అనేది వెళ్ళేసరికి ఏమవుతుందంటే అందరూ పని చేసుకెళ్ళిపోతారు, కానీ ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్ అనేవాడే ట్రావెల్ చేస్తూ ఉండాలి. అది రిలీజ్ అయ్యే వరకు అందరికీ అంత సాఫీగా రిలీజ్ అవుద్దా అంటే చెప్పలేం. మాకంటే ఇప్పుడు వంశీ నందిపాటి గారు లక్కీగా దొరికారు కాబట్టి, సో ట్యాప్లో పాడితే బాటిల్ వాటర్ అవుద్ది, శంఖంలో పోస్తే తీర్థం అవుద్ది అన్నట్టు ఆయన వెళ్ళడం వల్ల మేము హ్యాపీ, సేఫ్ అయ్యాం. బట్ అందరికీ అట్లా దొరకపోవచ్చు. సో నాకు అది అవగాహన ఉంది. నేను రైటర్గా చేసిన డైరెక్టర్లు పాపం చాలా సినిమాలు ఆగిపోయిన తర్వాత ఇదండి. సో అది కాదు, ఫస్ట్ ఈ ఇంటికి సంబంధించి నా బాధ్యతలకు సంబంధించి ముందు అది సెట్ అవ్వాలన్న ఉద్దేశంతో రైటింగ్ మీద ఇక నేను ఎక్కువ ఫోకస్ చేసి, అలాగే నేను మణికొండలో సొంతంగా ఒక ఇల్లు కట్టుకుని అన్నీ సెట్ అయిన తర్వాతే దిగాను. ఫస్ట్ అది మెయిన్ టార్గెట్ ఉండాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం బాధ పెట్టకూడదు అనేది ముందు కాన్సెప్ట్ ఫస్ట్. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, రెండు అయిపోయాయి కాబట్టి అదే అండి. డైరెక్షన్ అనేది కూడా పెళ్ళి లాంటిదే. సో అన్నీ అయిన తర్వాత దీనికి దిగాం అనమాట. ఇప్పుడు నాకు 4 రోజులు ఖాళీ ఉన్నా నష్టమే లేదు, మళ్ళీ ఖర్చు చేసుకుని మళ్ళీ సినిమా చేస్తాం. ఓకే. సో ఫైనాన్షియల్ వైజ్ అంటే ఆల్ సెట్ ఏం కాదండి. అప్పర్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ అంటాం కదండి, దానికి కిందకే కాదు దాని పైకి కాదు, అంతే. ఓకే. అంటే సార్ వంశీ గారి చేతిలో పడిన తర్వాత మూవీ సో ఇంత లార్జ్ స్కేల్లో వెళ్ళిందని అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆయనకి 100% చేసిన సినిమాలన్నీ హిట్లు వచ్చాయి. 2018 కానీ, లేకపోతే పొలిమేర 2, కమిటీ కుర్రాళ్ళు, దాని తర్వాత ఇది చూసి తీసుకున్నారు. ఇది కూడా హ్యాపీ. అంటే మనకి కలెక్షన్ వైజ్గా మొత్తం మీద సేఫ్ అయింది. ఓహో ఆహా సూపర్ హిట్ అని నేను చెప్పట్లేదు, కానీ మొత్తం మీద అలా బయట గట్టెక్కేమనేది మాత్రం క్లియర్ అయింది. ఫస్ట్ క్లారిటీగా హ్యాపీ. నేను చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్లో కొంచెం అలా స్లో అట్లా ఉన్నా కూడా సెకండ్ హాఫ్కి మేము పాస్ అయిపోవడం వల్ల హ్యాపీ. నాకు ఇది ఉందండి. సో ఆయన రావడంతోనే ఈ సినిమాకి ఇదొకటి ఉందని ఎక్కువ తెలిసింది. ఇంతకుముందు మేము ఏం చేసినా కూడా, మేము ఇంతకుముందు ఎంత చేసినా కూడా ఒక కైండ్ ఆఫ్ దానికే వెళ్ళేది తప్ప ఇండస్ట్రీలో వెళ్ళలేదు. బయటికి వెళ్ళిందంటే మాత్రం వంశీ నందిపాటి గారు. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పుడు కూడా అంతా చాలా సూపర్గా వచ్చింది. అవును. అండ్ ఆర్టిస్ట్ సెలెక్షన్ సార్ మెయిన్గా చెప్పండి. ఏంటంటే ఫస్ట్ అనన్య గారి ప్లేస్లో ఎవరన్నా అనుకున్నారా? లేదండి. ఆ క్యారెక్టర్కి అనన్యాని రవితేజది ఎవరికైతే చెప్పామో వాళ్ళే ఇమీడియట్లీ సార్ దీనికి
ఆప్షనల్గా మాకు ఇబ్బంది అనిపించింది ఏంటంటే అంటే ఆ టైంకి దొరకనంటే అనీష్ కుర్విల్లా గారికి ముందు కొంతమందిని అనుకున్నాము. వాళ్ళు అంటే దొరకలే, అంటే వేరే డేట్స్ దాని మీద ఆ క్యారెక్టర్ కొంచెం టైట్ అయిపోయింది. తర్వాత వచ్చి ఇంకొంచెం కొత్త అమ్మాయిని వేసాం కదండి, అందులో అమ్మాయిది వేరే అనుకున్నా అది కుదరలేదు. సియా క్యారెక్టర్ కూడా వేరే అనుకున్నాం, కుదరకపోయేసరికి వాళ్ళు మారారు తప్ప ముఖ్యంగా అనన్య, రవి మహాదేశం, కిషోర్ గారు ఎవరినైతే వెళ్ళామో వాళ్ళ డేట్లు కుదిరినాయి. కథ చెప్పగానే ఫస్ట్ అనన్య అసలు ఇమ్మీడియట్లీ ఇంకా అమ్మాయి చాలా ఇదైపోయింది. ఈరోజు అమ్మాయికి అంత పేరు రావడం కారణం కూడా అదే, తను అదే అంటుంది. అలాగే రవి కూడా తను కొంచెం జడ్జ్మెంట్ ఉన్న, తను బాగా మీ మీడియాలోనే ఉంటాడు తను యాక్చువల్గా, తను కూడా బాగా హెల్ప్ అయ్యాడు సినిమాకి. ఓకే సార్, రివ్యూస్ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఇందాక కూడా అప్పుడైతే లేవు కానండి, ఇప్పుడైతే జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే రివ్యూల్లో మమ్మల్ని ఏకేస్తుంటారని చెప్పేసి మీరు అన్నారు. మంచి మాట మాట్లాడారు, చెప్పండి సార్. కానీ ఏంటి సార్ ఈ రివ్యూల సంగతి, మన మూవీకి ఇచ్చిన రివ్యూస్ మీరు సాటిస్ఫై అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? సాటిస్ఫై కాదు కానండి, ప్రాబ్లం ఏంటంటే నిజంగా ఒక మాట చెప్పనండి. చెప్పండి సార్. రివ్యూది ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అందరూ సినిమా చూసి రివ్యూ రాయట్లేదండి. రాసి పెట్టుకోండి. ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ ఎవడు రివ్యూ ఇస్తున్నాడో, ఎవడైతే రివ్యూ ఫస్ట్ స్టార్టింగ్ 1 or 2 ఎవడిస్తున్నాడో వాడిని బేస్ చేసి అందులో కొంత ఇందులో కొంత, ఎందుకంటే చిన్న సినిమాలు చూసి ఓపిక లేదు. చూస్తున్నప్పుడు వాట్సాప్ లేకపోతే ఇంకోటో చూడడం వల్ల మిస్ అయిపోతున్నారు. పెద్ద సినిమాలు అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, ఇంట్రెస్ట్గా రివ్యూలు ఇస్తున్నారు. కానీ అన్ని సినిమాలకి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోవడం వల్ల సినిమాలు చూసి డైలీ ఇప్పుడు వారానికి 8 సినిమాలు అవడం వల్ల వీళ్ళు ఏం చూస్తారో, వీళ్ళు ఇచ్చిన రివ్యూలు ఎందుకు అవుతాయి ఫస్ట్, ఇది జరగట్లేదు. సో మేము కథ తయారు చేసేటప్పుడు 2-3 సినిమాలు చూసి సీన్ తయారు చేయడానికి ఎలాగైతే చేస్తామో ఇప్పుడు మా ప్లేస్లో రివ్యూలు తయారయ్యాయి. ఫస్ట్ వాడు సెకండ్ వాడు రివ్యూని పట్టుకుని అందులో కొంత ఇందులో కొంత చదివేసి ఆ మసాలా వేసి ఆడు బాగుందని ఇచ్చాడంటే ఈడు బాగుందని చెప్పేసి చాలా మంది ఇచ్చేస్తున్నారు. కొంతమంది దిక్మలు యూట్యూబర్స్ ఉంటారు, ఫస్ట్ వాళ్ళు ఎందుకు కథే మార్చేస్తున్నారు, వాళ్ళు దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ సినిమా చూడలేదు అని చెప్పేసి. మీరు మన ఎన్ని సినిమాలు చూస్తున్నామో అన్ని సినిమాలు కథ మార్చేసి చెప్పేస్తున్నారు. ఎందుకు చూస్తాడు కథ అర్థం అవుద్ది, చూడకుండా కథ. ఇప్పుడు మన సినిమా ఉందండి, 96 నుంచి 2005 వరకు జరిగే కథ అని చెప్పాడు, ఆడు సినిమా చూడలేదు, ఆడు రివ్యూ ఇచ్చేసాడు ఫస్ట్. సో ఇట్లాగ ఏమైపోతుందంటే చిన్న సినిమాలకి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, రివ్యూల్లో ప్రాబ్లం కూడా ఏంటంటే ప్రతిదీని పుష్పతోనూ కేజీఎఫ్తోనూ లేకపోతే దేవరతోనూ అలా పోల్ చేస్తున్నారు. ఒక రోడ్డు పక్కన మన ఇడ్లీ తిందాం అనుకున్నప్పుడు దాని రేటు, దాని టేస్ట్ ఏంటి అనేది అదే ఎంజాయ్ చేయాలి. పార్క్ హైత్లోకి వెళ్ళినప్పుడు దాని రేటుకి దాన్ని ఎంజాయ్ చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్కి జూనియర్ ఎన్టీఆర్ని ఒకలా చూస్తే ఎలాగా? జూనియర్ ఆర్టిస్ట్ని అది ఎంతవరకు ఉందో అంతవరకు చూడాలి ఫస్ట్. ఆ ఇడ్లీకి మనం ఇచ్చే 20 రూపాయలు 25 రూపాయలు లేదా 30 రూపాయలు ఇడ్లీని అట్లాగే చూడాలి. ఎందుకంటే వాళ్ళ పరిధి అదే, వాళ్ళకి బడ్జెట్ ఉంటే ఇలా ఎందుకుంటాం, అంతే కదా. చిన్న సినిమాని ఆ కోట మంది మేము చిన్న సినిమాలు చేసేది. పెద్ద సినిమాది ఏంటంటే వాడు అదే పిండి అదే ఇది సెటప్ అయినా కూడా ఆడు చేసే విధానము దాని రేటు అట్లాగే ఇక్కడ దొరకలేదంటే ఎలా జరుగుద్ది? ఆ విజువల్ గ్రాండ్ ఇక్కడ దొరకదు. చిన్న సినిమాలకి ఏంటంటే లొకేషన్లో రకరకాల టెన్షన్లు ఉంటాయి, త్వరగా చెయ్యాలి, ఇన్ టైంలో చేయాలి, సో ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దయచేసి రివ్యూలకు చెప్పేది అదే. నిజంగా మధ్యలో మీకు వాట్సాప్ ఏ మెసేజ్లు వచ్చినా అంటే మీ డ్యూటీ అదే కాబట్టి కాన్సన్ట్రేషన్గా చూసి రివ్యూ రాయండి. లేదా అసలు చిన్న సినిమాకి రివ్యూ రాయొద్దు, ఇంకొంతమంది అవుతారు. ఇంకొంతమంది హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉంటారు, సో అక్కడి నుంచి ఫోన్ చేసి ఇలా మెయిన్ పాయింట్స్ చెప్పు అని అంటారు. ఆ పాయింట్స్ చెప్పించుకొని రివ్యూ అనేది కూడా ఇస్తుంది. అది మైక్రో రివ్యూస్ అని మొదలెట్టారు. సో ఇట్లా పెడుతున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాపం చిన్న సినిమాల వాళ్ళది మా పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫస్ట్ థియేటర్కే రారు. ఎందుకంటే పెద్ద సినిమాలకి అంతంత రేటు పెట్టినప్పుడు వాడి బడ్జెట్ అయిపోతుంది. ఆ మూడ్ ఎందుకు వస్తుంది మళ్ళీ దీనికోసం? సో ఓటీటీలో చూసుకుందాంలే, లేకపోతే ఇంకో బొమ్మల్లో చూసుకుందాంలే, లేకపోతే మూవీ రూల్స్ అట్లా వెళ్ళిపోద్ది మైండ్. ఇది ఏం చూసినా లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేద్దాంలే, ఇలా ప్రాబ్లం అది. సో మీరంటూ చిన్న సినిమాకి రివ్యూ చెప్పకపోతే, చిన్న కన్సర్న్ చేసి, చిన్న జాలి చూపించి, దయ చూపించి రివ్యూ చెప్పకపోతే వెళ్ళినోడు డిసైడ్ చేస్తాడు. థియేటర్కి వెళ్ళినోడు అది చందా లాంటిది ప్రొడ్యూసర్కి. చిన్న సినిమాకి నిజంగా చందా లాంటిది. పాపం ఎన్ని టికెట్లు వస్తే అంత చందా వచ్చినట్టు చిన్న సినిమా వాడికి. ఇప్పుడు స్టార్ లేనప్పుడు అదే కదా ఫస్ట్ అది. సో వాళ్ళకి బతికించిన వాళ్ళు అవుతారు. లేదంటే కర్మ అనేది ఉంటుంది కదా, మీకు దేవుడు ఏం చేస్తాడంటే మీకు తగ్గదే మీకు చేస్తారు. సినిమా చూడకుండా రివ్యూలు రాసే వాళ్ళకి కర్మ అనేది ఖచ్చితంగా కొడుతుంది తర్వాత. ఒకవేళ ఈవీవి గారి ఉన్న టైంలలో ఈ రివ్యూవర్లు ఉండింటే సంగతి ఎలా ఉండేది సార్? ఆయన ఉంటే అసలు మామూలుగా ఉండేది కదండి. ఫస్ట్ ఓపెన్గా చేస్తారు ఫస్ట్.
ఓకే. ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది చూడండి, ఏదో మొత్తం రివ్యూలు చంపేస్తారు. ఇది మలయాళంలో ఏదో వచ్చింది సినిమా, రివ్యూ రాసిన వాళ్ళు చంపేస్తారు. అట్లా అని కాదండి, రాయాలి, రివ్యూ రాయాలి. కానీ పెద్దదానికి చెప్పినప్పుడు ఏంటంటే, పెద్ద సినిమాలకి ఏంటంటే అది ఇంట్రెస్ట్ ఉంటుంది, చూసే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక స్టార్ ఉంటాడు, మరి ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది కాబట్టి అది హెల్ప్ అవుతుంది. సో ఎంత రేటు పెట్టినా కూడా ఒక ఉత్సాహం, ఆ మూడు అంటారు కదా, దానికి ఉంటుంది. చిన్న సినిమా కాదు, ఎంత పబ్లిసిటీ చేసినా రీచ్ అవ్వదండి. ఫస్ట్ ఎంత పబ్లిసిటీ చేసినా అవ్వదు. కొత్త వాళ్ళని పెట్టి తీయడమో, లేదా ఆర్టిస్టులు ఉన్నారని తీయడమో అలా జరుగుద్ది. సో మా దాంట్లో వెన్నెల కిషోర్ గారు ఒక ఆర్టిస్ట్గా మేము చేసినా కూడా, చిన్న సినిమాకి ఏంటంటే రివ్యూ రాయకపోయినా అది థియేటర్కి ఇలా డిసైడ్ చేస్తారు, మౌత్ టాక్ ద్వారా అవుతుంది. లేదా బుక్ మై షో అనేది ఒక జెన్యూన్ ఉంది. ఇప్పుడు టికెట్ బుక్ చేస్తే మనం రివ్యూ ఇస్తాం. అవును. సో టికెట్ బుక్ అయితేనే, సో అందులో తెలిసిపోతుంది. ఇప్పుడు మన సినిమాకి 8.3, 8.5 అట్లా వచ్చిందండి. సో అది జెన్యూన్ ఓట్లు కాబట్టి దాన్ని చూసి నాకు కలెక్షన్ పెరిగింది. సో రివ్యూలు చూస్తే బిస్కెట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రజలు కూడా అరే ఈ రివ్యూలు ఎట్లా ఉంటారా బాబు అని చెప్పేసి కింద కామెంట్లు చూడండి, ఏ సినిమాకైనా కూడా. అంటే సహజంగా మీడియాలో ఒక ఇది ఉంది కదండి, నెగిటివ్ చెప్తే త్వరగా స్ప్రెడ్ అవుద్దనే ఉద్దేశంతో అది శుభం పలకరన్నా కూడా అశుభమే పలికి మొత్తం. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే రివ్యూలు చేసిన వాళ్ళ కింద అంతా కూడా వాళ్ళు తిట్టే వస్తే తప్ప ఒక్కడన్నా పోయినోడు ఉన్నాడు. సో అదన్నా తెలుసుకోవాలి వాళ్ళు. పోనీ వాళ్ళ బిజినెస్ యూట్యూబ్ నుంచి వస్తాయి కదా డబ్బులు. ఓకే, తనకి నైస్ సార్. కానీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. సెట్ అవుతుందండి, సెట్ అయ్యిందండి, అయినా సెట్ అవ్వబోతుందండి. ఏం సార్ ఇది? 3 రకాలు ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పట్లేదు నేను, మామూలుగానే అన్నీ మార్చి నుంచి వెళ్తున్నామండి. అన్నీ నేను మీకు పర్సనల్గా చెప్తా, ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి నేను అనౌన్స్మెంట్ ఇస్తాను ఫస్ట్. అంతే, సెట్ అయిపోయింది. సూపర్ సార్. అంటే మీ ఈ ఫస్ట్ మూవీకి వరకు సో మీరు అనుకున్న ఆర్టిస్టులు కొన్ని చోట్ల కొన్ని మిస్ అయ్యాయి. అవునండి. కానీ ఇంకా నెక్స్ట్ రాబోయే దాంట్లో పెద్ద స్టార్ని కానీ అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? మినిమం అండి, మినిమం. ఓకే, మినిమం అంతే. అన్ని సినిమా అయితే ఖచ్చితంగా మార్చి ఏప్రిల్ స్టార్ట్ చేస్తున్నాము. అంతా రెడీ అయింది, అంటే దీని మధ్యలోనే సెట్ అయిందండి. సో అవి త్వరగా వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయింది. అంటే మళ్ళీ ఏమన్నా థ్రిల్లర్ అండ్ ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కాదండి, కామెడీ ఎమోషనే. కామెడీ ఎమోషన్ మాది ఏదైతే స్ట్రెంత్ ఉందో దాని మీదే వెళ్తున్నాం. ఓకే. యాజ్ ఎ రైటర్గా మీరు ఎప్పుడో గట్టెక్కేశారు, అంటే డైరెక్టర్గా కూడా ఈ మూవీతో గట్టెక్కేశారు. సో ఇంకా రాక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఐ డ్రీమ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ చాణక్య గారు. థ్యాంక్ యూ. ఆ పేరే పాజిటివ్ వైబ్రేషన్. నాకు ఎలక్షన్ రిజల్ట్స్కి వచ్చినప్పుడు చాణక్య ఇలా ఇచ్చారంట, ఏదో ప్రీ పోల్ ఇస్తారు కదా, అలా గుర్తొస్తుంది. అంటే ఆ పేరు ఒకటి ఉంది కదా, అట్లా అది అనిపిస్తుంది. పేరు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కూడా పిలిచి ఇంకా బోల్డ్ అని మంచి మూవీస్ చేయాలి, మనం ఇంకా ఇంటర్వ్యూస్ చేయాలి. థ్యాంక్ యూ అండి.